దేవుడు కూడా అంతే. ఒక దశలో నీకు నేర్పుతాడు, నువ్వు ఏ స్థాయిలో నేర్చుకున్నావో పరిశీలించుతాడు. ఒకవేళ నువ్వు మెరిట్గా ఉంటే నీ ఆలోచనలు కూడా దేవుడు తీసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనడు ఆయన, నీ ఆలోచన తీసుకుంటాడు ఆయన. అది ఆయన గొప్పతనం. నేను, నా దేవుడు, మన ఆత్మలకు తండ్రిగా ఆయన, ఆత్మీయ తండ్రిగా నేను, మా ఇద్దరి ఆశ అదే. మీరు నేర్చుకోవాలి, పరిపూర్ణతలోకి రావాలి. అపోస్తలులు వచ్చారు, ఆ మెట్టుకి వచ్చారు కనుకనే వాళ్ళ ఆలోచనతో పరిశుద్ధాత్మ ఏకీభవించాడు. నాకు తెలిసి పరిశుద్ధాత్మ ఎంత సంతోషపడి ఉంటాడో యాకోబు ఇచ్చిన సలహాకి. యాకోబు భలే ఆలోచన చెప్పావు. ఈ ఒక్కచోటే కాదు, పరిణతి చెందినటువంటి భక్తుల సలహాలను దేవుడు తీసుకున్నాడు అనడానికి బోలెడన్ని నిరూపణలు ఉన్నాయి. నంబర్ 1, అబ్రహాము. పాపులతో పాటు నీతిమంతులను కూడా నాశనము చేస్తావా? అలాగూ చేయటం నీకు దూరమగును గాక అన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో. ఇంటికి పోయి చదువుదు కానీ నాకు చూడండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఏమన్నాడు? పాపులతో పాటు నీతిమంతుల్ని కూడా నశింపజేయుదువా? అలాగూ చేయటం నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అన్నాడు. అబ్రహాం మీద కోపడల దేవుడు. ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా కనపడుతున్నా నీ కంటికి నేను అన్లా అంటే ఏమంటావు అబ్రహాం అన్నాడు. ఏమనేది ఏముంది? నువ్వు న్యాయాధిపతివి, న్యాయవంతుడివి, నువ్వు ఎలా చేస్తావు? అలా తగలబెడతానంటూ నాశనం చేస్తాను ఎట్లా చేస్తావు నువ్వు? ఏమో 50 మంది నీతిమంతులు ఉంటారేమో ఆ ఊర్లో అన్నాడు. 50 మంది ఉంటారా? సరిపో, నువ్వు చెప్పినట్టు నాకు అక్కడ 50 మంది కనపడితే ఆ 50 మంది నిమిత్తం నేను వాటిని నాశనం చేయనంటాడు. ఏమో ఒకవేళ 10 మంది తక్కువ కనపడతారేమో, 40 మందే కనపడతారేమో అన్నాడు. నువ్వు అన్నట్టు 40 మంది అక్కడ కనపడితే ఆ 40 మందిని బట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేయను పో అంటాడు. దుమ్మును ధూళిని ఏమో ఒక 5గురు తక్కువ కనపడతారేమో, ఓ 10 మంది తక్కువ కనపడతారేమో అని అట్లా తరగదీసి ఇట్లా తరగదీసి చివరికి 10 మందికి తెస్తాడు. ప్రభు కోప్పడనెడల ఇంకొకసారే అడుగుదును, ఒకవేళ 10 మంది అక్కడ కనపడుదురేమో అంటే దేవుడు అంటాడు, 10 మంది నాకు అక్కడ కనపడితే ఆ 10 మంది నిమిత్తం ఆ పట్టణమును నేను నాశనం చేయను అని అంతర్ధానం అవుతాడు. ఇక్కడ అబ్రహాం మీద కోప్పడ్డట్టు కానీ, అబ్రహాంకి రిటర్న్ క్లాస్ బీకినట్టు కానీ మనకు